మగువకు కావలసిందేమిటి రెండవ భాగం. ఒకటవ భాగంలో శేఖర్ జ్యోతి తల్లిదండ్రుల్ని కోల్పోయి మేనమామ ఆదరణలో పెరుగుతూ ఉంటారు. కానీ అత్త వాళ్ళని సహించలేకపోతూ ఉంటుంది. ఇక మేనమామ కూతురు విజయ కూడా బాగా పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. సమయం సాయంత్రం 5 గంటలైంది. శేఖర్ ఆఫీస్లో నుంచి బయటకు వచ్చాడు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. టీ తాగటానికి హోటల్లోకి వెళ్ళాడు. అన్ని ఆఫీసులు వదిలేయటం కావటం వలన కుర్చీలు నిండుగా ఉన్నారు జనం. ఒక మూలగా ఖాళీగా ఉన్న టేబుల్ ముందు కూర్చున్నాడు శేఖర్. అతనికి కొద్ది దూరంలో ఉన్న టేబుల్ దగ్గర విజయ టీ తాగుతూ కనిపించింది శేఖర్కు. విజయకు ఎదురుగా ఎవరో ఒకతను కూర్చుని టీ తాగుతున్నాడు. విజయ పక్కగా రాధ కూర్చుంది. రాధ జ్యోతికి కూడా క్లాస్మేట్ కావటం వలన రాధను చాలాసార్లు చూశాడు శేఖర్. విజయ తనకెదురుగా కూర్చున్న అతన్ని ఆరాధనగా చూస్తూ నవ్వుతూ కబుర్లు చెప్తూ టీ తాగుతోంది. అతను ఎవరైంది శేఖర్కి అర్థం కాలేదు. విజయకు అతను క్లాస్మేట్ అయి ఉండొచ్చు అనుకుని అటు చూడ్డం మానేసి టిఫిన్ తినటం మొదలుపెట్టాడు శేఖర్. ఖాళీ కప్పు టేబుల్ మీద పడుతూ పక్కకు తిరిగిన విజయ శేఖర్ని చూసి భయంతో వణికిపోయింది. శేఖర్ని గురించి చాటుగా ఎంత తేలిగ్గా మాట్లాడినా అతనంటే ఒక విధమైన భయం, గౌరవం ఉన్నాయి విజయకు. విజయ్ ముఖంలో మారుతున్న రంగులు చూసి విజయ్ వైపు చూశాడు అశోక్. రాధ, అతను నీకు తెలుసా విజయ అన్నాడు అశోక్. అతని పేరు శేఖర్, విజయ్కి బావ అంది రాధ. నువ్వెందుకంత భయపడుతున్నావు అన్నాడు అశోక్. విజయ సమాధానం చెప్పేంతలోనే శేఖర్ టీ తాగి బిల్లు చెల్లించి కుర్చీలోంచి లేచాడు. విజయకు శేఖర్ని అశోక్కి పరిచయం చేయటం తప్పనిసరైంది. బావా అని పిలిచింది సభ్యత కోసం విజయ. శేఖర్ కూడా సభ్యత కోసం వాళ్ళ దగ్గరకు వచ్చాడు. మా బావ శేఖర్ అంటూ అశోక్కు శేఖర్ని పరిచయం చేసింది విజయ. బావా, వీరి పేరు అశోక్, సిటీలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. రాధా బావా అంటూ అశోక్ని శేఖర్కి పరిచయం చేసింది. శేఖర్ స్నేహపూర్వకంగా అశోక్తో కరచాలనం చేశాడు. నలుగురు హోటల్లోంచి బయటకు వచ్చారు. శేఖర్ పనుందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మనసంతా చికాకుగా ఉంది. విజయ అతన్ని ఆరాధనగా చూస్తూ కబులు చెప్తున్న దృశ్యమే పదే పదే శేఖర్ మనసులో మెదులుతోంది. మతిలేని వాడిలా రాత్రి 10 గంటల వరకు రోడ్ల మీద తిరిగి తిరిగి ఇంటికొచ్చాడు. భోజనం కూడా చేయకుండా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సమయం సాయంత్రం 5 గంటలైంది. విజయ రాధ దగ్గరికి వెళ్ళింది. రాజ్యలక్ష్మి గారు దేవాలయానికి వెళ్ళారు. శేఖర్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. జ్యోతి ఆరుబయట లాన్లో కూర్చుంది. అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న ప్రతాప్ లాన్లో కూర్చున్న జ్యోతిని చూసి వచ్చి జ్యోతికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అంకుల్ ఆఫీస్ గదిలో ఉన్నారు, మీరు వచ్చారని చెప్పొస్తాను అంటూ లేవబోయింది జ్యోతి. యూ సిల్లీ గర్ల్, నేను ఎవరి కోసం వచ్చానో నీకు తెలియదా? నువ్వేం వెళ్ళి చెప్పనక్కర్లేదు, కూర్చో తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు ప్రతాప్. ఎవరి కోసం వచ్చారో నాకెలా తెలుస్తుంది? చిలిపిగా నవ్వుతూ అంది జ్యోతి. ఎవరి కోసం వచ్చానో తర్వాత చెప్తాను. ఇప్పుడు నన్ను మీ అంకుల్ చూశారంటే పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోతుంది. నేను వెళ్తున్నా, నువ్వు త్వరగా మా ఇంటికి రా, అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటానంటూ లేచాడు ప్రతాప్. ఇప్పుడు ఎందుకండి మీ ఇంటికి? తర్వాత చెబుతాను, త్వరగా రా అంటూ జ్యోతి చెబుతున్న మాటలు వినిపించుకోకుండానే వచ్చినంత వేగంగా బయటికి వెళ్ళాడు ప్రతాప్. వెళ్దామా వద్దా అన్న సందిగ్ధంలో పడింది జ్యోతి. వెళ్ళకపోతే అతనికి కోపం వస్తుందేమో అనుకుని చీర కూడా మార్చుకోకుండా రిక్షాలో ప్రతాప్ ఇంటికి వెళ్ళింది. జ్యోతి వెళ్ళేసరికి ప్రతాప్ బంగళా ముందున్న పొగడ చెట్టు కింద పడక కుర్చీలో పడుకొని ఉన్నాడు. అతని అనుమతి కోసం ఎదురు చూడకుండానే జ్యోతి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. మీ అమ్మగారు ఉన్నారా లోపల? ఏం, మా అమ్మగారితో మాట్లాడుతూ కూర్చుంటావా? మరిద్దరం ఇలా కూర్చుంటే మీ అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? నేను వెళ్ళి మీ అమ్మగారి దగ్గర కూర్చుంటాను భయంగా అంది జ్యోతి. ఎంత అమాయకురాలివి జ్యోతి, నీకు వయసు ఎదిగినంతగా మనసు ఎదగలేదు. అమ్మ ఈరోజు శనివారం కదా, పురాణం వినటానికి దేవాలయం దగ్గరకు వెళ్ళింది. రాత్రి 10 గంటల వరకు రాదు, అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను కొంటెగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్. ఎందుకు రమ్మన్నారో త్వరగా చెప్పండి, నేను వెళ్తాను భయంగా అంది జ్యోతి. జ్యోతి, నన్నింతగా నీ వైపు ఆకర్షించింది ఏమిటో తెలుసా? నీ అమాయకత్వం, అరవిచ్చిన గులాబీలా ఉండే నీ ముగ్ధ మనోహర రూపం. నీ మాటలు వింటే నువ్వు BA చదివావన్నా ఎవ్వరూ నమ్మరు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే ప్రియుడు తన ప్రియురాలిని ఎందుకు రమ్మంటాడు? అది కూడా అర్థం చేసుకోలేవా? నాకు తెలియదు అమాయకంగా అంది జ్యోతి.
పిచ్చి జ్యోతి, మీ ఇంట్లో నీతో ఒంటరిగా మాట్లాడాలంటే వీలవ్వదు. ఇక్కడ మనం ఎంతసేపు కూర్చున్నా అభ్యంతరం చెప్పేవాళ్ళెవరూ ఉండరు. నిన్ను చూస్తూ నీతో మనసు తీరా మాట్లాడాలని రమ్మన్నాను నవ్వుతూ అన్నాడు ప్రతాప్. ఏమండి, నాకు భయంగా ఉంది, నేను వెళ్తాను. జ్యోతి, నేను నీకు కాబోయే భర్తను. నా ఎదురుగా కూర్చోవటానికి ఎందుకింత భయపడుతున్నావు? ఇక వెళ్తానండి అని చెప్పటానికేనా నువ్వు ఇంత దూరం వచ్చింది? కోపంగా అన్నాడు ప్రతాప్. ఏమండి, నేనేమన్నాను? ఎందుకంత కోపం? భయంగా ప్రతాప్ని చూస్తూ అంది జ్యోతి. నువ్వు వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వెళ్తానంటే కోపం రాక నవ్వొస్తుందా? మీకు కోపమే గాని నా భయం అర్థం కాదు. అసలే అత్తయ్య అనుమానపు మనిషి, ఎప్పుడూ ఏదో విధంగా నాలో లోపాలు వెతకాలని ప్రయత్నిస్తుంది. మీ ఇంటికి వచ్చానని అత్తయ్యకు తెలిసిందంటే ఎంత గొడవ చేస్తుందో మీకు తెలియదు. నిన్ను ఆ నరకంలో నుంచి ఎంత త్వరగా బయటికి తీసుకొద్దామా అని నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా 4 రోజుల వరకు ముహూర్తాలు లేవు. 4 రోజులు నువ్వు కనిపించకపోతే మనస్సంతా దిగులుగా ఉంటుంది. నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని, మీ ఎదురుగా ఉండాలని ఉండదనుకుంటున్నారా? నా మనసంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది. మీరు పైకి చెప్పగలుగుతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. 4 రోజులు మీరు కనిపించకపోతే నాకంతా శూన్యంగా అనిపిస్తుంది. నా బాధ మీకేం తెలుసు? అర్థం లేకుండా నా మీద కోపంగా అరవటం తప్ప, కన్నీటితో అంది జ్యోతి. జ్యోతి, ఆవేశంలో నీ పరిస్థితి అర్థం చేసుకోకుండా కోపంగా మాట్లాడాను, నన్ను క్షమించు అంటూ కుర్చీలో నుంచి లేచి ప్రేమగా జ్యోతి తల నిమిరాడు ప్రతాప్. ఆ అనురాగానికి కరిగిపోయిన జ్యోతి ప్రతాప్ చేతిని తన చెంప మీద ఆంచుకొని కళ్ళు మూసుకుంది. జ్యోతి, మన పెళ్లికి వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టిస్తాను. ఏవండి, ఈ ముహూర్తంలో మా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారు అంకుల్. ఇంతలోనే మీరు తొందరపడటం ఎందుకు? అంకులే మీ ఇంటికొచ్చి మిమ్మల్ని అడుగుతారు. అమాయకంగా కనిపించే నీ మనసులో ఎన్ని ఆలోచనలున్నాయి జ్యోతి? నవ్వుతూ అన్నాడు ప్రతాప్. సరే, నువ్వు చెప్పినట్టే వింటాను, కానీ ఒక షరతు. ఏమిటో చెప్పండి. నువ్వు 2 రోజులకు ఒకసారైనా నాకు కనిపించాలి. ఎలా వీలవుతుందండి? గారాబంగా అంది జ్యోతి. మనసుంటే మార్గాలు అనేకం. నేను మీ ఇంటికి వచ్చినా నువ్వు ఒంటరిగా కనిపించవు. మీ అంకుల్తో హస్కు కొడుతూ కూర్చోవాలి నేను. అందుకని నీకు వీలైనప్పుడల్లా తోటలోకి రా. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేను తోటలోనే ఉంటాను. మన ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవచ్చు. మీరు అలాగే చెబుతారు. అత్తయ్యకు తెలిస్తే? అత్తయ్య అత్తయ్య అంటూ ప్రతి చిన్న విషయానికి ఆమెకెందుకు అంత భయపడతావు? నన్ను కలుసుకోవటానికి వెళ్తున్నాను అని చెప్పు. ఏమన్నా అంటే నాతో చెప్పు. మళ్ళీ నిన్నెప్పుడు ఏమీ అనకుండా చేస్తాను కోపంగా అన్నాడు ప్రతాప్. మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇంకో 4 రోజులలో నీ దాన్ని కాబోతున్నానుగా. ఇంతలోనే ఎందుకండి ఆమెతో గొడవ పడటం? ఆ ఇంట్లో నుంచి బయటపడి నా ఇంటికి నేను వచ్చిన తర్వాత నేను ఆమె దగ్గరకు వెళ్ళేదే లేదు. ఈ ఒక్క నెలేగా ఆమె నా మీద అధికారం చెలాయించేది. నవ్వుతూ అంది జ్యోతి. ఏమండి, ఇక నేను వెళ్తాను. జ్యోతి, ఒక తీయని ముద్దు నువ్వు నాకిస్తే నువ్వు వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తాను కొంటెగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్. ముద్దులు మురిపాలు అన్నీ పెళ్ళైన తర్వాత, అంతవరకు మీరు హద్దు దాటి ఇవ్వకూడనివి అడగకూడదు నవ్వుతూ అంది జ్యోతి. అలాగా అంటూ జ్యోతికి మరో మాట మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా జ్యోతి పెదవులను తన పెదవులతో మూశాడు ప్రతాప్. అతని కౌగిలిలో ఒదిగి తన్మయత్వంతో అతని గుండెలకు మరింతగా హత్తుకుపోయింది జ్యోతి. 10 నిమిషాలు వారిరువురు ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న జ్యోతి అతని కౌగిల్ని విడిపించుకొని దూరంగా జరిగి నిల్చుంది. జ్యోతి, నువ్వు వెళ్ళిపోతానంటేనే నాకు మనస్సంతా దిగులుగా ఉంటుంది. మీరలా నా కళ్ళలోకి చూస్తూ దిగులుగా మాట్లాడితే నేను అసలు ఇక్కడి నుంచి వెళ్ళను. టైం 7 కావస్తుంది, రా వెళ్దాం అంటూ లేచాడు ప్రతాప్. మీరు కూడా నాతో వస్తారా? నేను రిక్షా ఎక్కించొస్తాను అన్నాడు ప్రతాప్. ఇద్దరు బయటకొచ్చి జ్యోతిని రిక్షా ఎక్కించి రిక్షా మలుపు తిరిగి వెళ్లే వరకు చూసి లోపలికొచ్చాడు ప్రతాప్. రాజారావు గారు హైదరాబాద్ వెళ్తూ భార్యను విజయ్ను కూడా తీసుకెళ్లారు. ఆ రోజు ఆదివారం కావటం వలన శేఖర్కి ఆఫీస్ లేదు. ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు పార్కులో కూర్చోవడం శేఖర్కి అలవాటు ప్రకారం ఆ రోజు కూడా పార్కులో కూర్చున్నాడు శేఖర్. అతనికి కొద్ది దూరంలో నందివర్ధనం చెట్టు. ఆ చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న రాధ కనిపించింది. పలకరిద్దామా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాడు శేఖర్. అంతలో శేఖర్ని చూసి స్నేహపూర్వకంగా నవ్వుతూ రాధ లేచి శేఖర్ కూర్చున్న దగ్గరికి వచ్చి శేఖర్కి ఎదురుగా కూర్చుంది. ఏమిటి ఒంటరిగా వచ్చారు పార్కుకి? నవ్వుతూ అన్నాడు శేఖర్. నేను ఒంటరిదాన్ని అయినప్పుడు ఒంటరిగా రాక జంటగా ఎలా వస్తానో
నవ్వుతూ అంది రాధ. సారీ, నా ఉద్దేశం అది కాదు. ఫ్రెండ్స్ ఎవరు తోడు లేకుండా వచ్చారా అన్నాను. విజయ హైదరాబాద్ వెళ్ళిందిగా, అందుకే ఇంట్లో బోర్ కొట్టి ఇలా వచ్చాను. అవును, సాయంత్రం సమయాల్లో చాలాసార్లు మీరు నాకు ఇక్కడ కనిపించారు. మీరు ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వస్తారా? అవునండి, రోజు ఈ టైంలో ఇక్కడ గడపటం నాకు అలవాటు. ఉద్యోగం చేస్తున్నారా? అవునండి, ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాను. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారా? ఎందుకు? మీకే ఫ్యాక్టరీ ఉందిగా, దాని మేనేజ్మెంట్స్ చూసుకోవచ్చుగా. ఆశ్చర్యంతో ప్రశ్నల వర్షం కురిపించింది రాధ. ఫ్యాక్టరీ మా అంకుల్ గారిది కానీ నాది కాదుగా, నవ్వుతూ అన్నాడు శేఖర్. అయినా మీరంతా ఒకటేగా. అవునండి, బాంధవ్య రీత్యా మేమంతా ఒక్కటే. అనాథలమైన నన్ను జ్యోతిని పెంచి ఇంత వాళ్ళని చేశారు అంకుల్. ఫ్యాక్టరీ వ్యవహారాలు అంకుల్ చూసుకుంటారు. ఇంకా ఆయన మీద ఆధారపడి బ్రతకటం నాకే ఇష్టం లేక, అంకుల్కి ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు శేఖర్. శేఖర్ చెప్పే మాటలు వింటూ ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూస్తూ కూర్చుంది రాధ. ఏమిటంత మౌనంగా కూర్చున్నారు? నా అంతస్తు ఏమిటో తెలిసిన తర్వాత నాతో మాట్లాడటానికి మీ అంతస్తు అడ్డొచ్చిందా? రాధ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శేఖర్. మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మీ మీద గౌరవం పెరిగింది నాకు. మీ వ్యక్తిత్వం, మీ ఆత్మవిశ్వాసం నాకెంతో నచ్చాయి. అంటే ఇప్పటి వరకు నా మీద గౌరవం లేదా మీకు? నవ్వుతూ అన్నాడు శేఖర్. మీరంటే నాకెప్పుడూ గౌరవమే. ఆ భావం ఇప్పుడు మరింతగా పెరిగింది. నా మీద మీకైనా మంచి అభిప్రాయం ఉన్నందుకు థ్యాంక్స్ అండి. అదేమిటండి అలా అంటారు? మీ మీద మంచి అభిప్రాయం ఉండక నాకు చెడు అభిప్రాయం ఎందుకుంటుంది? మీరు విజయ్కు ముఖ్య స్నేహితులు కదా. ఆవిడ గారికి ఉన్న అభిప్రాయాలే మీకు ఉంటాయనుకున్నాను. స్నేహితులమైనంత మాత్రాన ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండాలని ఏముంది? ఎవరి అభిప్రాయాలు వారివి. నేనెప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాను. నేను మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ మీరు నన్ను చూస్తేనే గదిలోకి పోయి తలుపులు మూసుకుంటారు. 1-2 సార్లు నాకుగా నేను పలకరించినా ముక్తసరిగా సమాధానం చెప్పి బయటికి వెళ్ళారు. నవ్వుతూ అంది రాధ. ఈరోజు చాలా మంచి రోజు. మీ స్నేహం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. ఎందుకో చిలిపిగా నవ్వుతూ అంది రాధ. మీరు మనుషులను డబ్బుతో అంచనా వేయకుండా మనిషిని మనిషిగా గౌరవించి మాట్లాడుతున్నారు. మీరు నాకు చాలా నచ్చారు. అందుకే మీ స్నేహం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చొని టైం ఎంతైంది గమనించనే లేదు. ఇంతలో పార్క్లో లైట్లు వెలిగాయి. ఇక వెళ్దామా అంటూ లేచింది రాధ. శేఖర్ కూడా లేచారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో వెళ్దాం రండి. థ్యాంక్స్ అండి, కానీ నాకు కారులో తిరిగే అలవాట్లేదు. నేను నడిచి వెళ్తాను. మీ అభిప్రాయాలు, మీ అలవాట్లు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేస్తున్నాయి. మీరు నన్ను అతిగా పొగుడుతున్నారు, నవ్వుతూ అన్నాడు శేఖర్. పొగడత కాదండి, నిజం. ఏవండి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తానని తెలిసి మీరు రావటం మానయ్యారు కదూ? జాలిగా రాధ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శేఖర్. అలానెందుకు అనుకుంటున్నారు? జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవాణ్ణి. నాలాంటి పేదవాడికి ఆశలు పెంచుకునే అవకాశం లేదని తెలుసు కాబట్టి. మీరు మీ వాళ్ళు అనుకునే వాళ్ళంతా మీ మనసును అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్లే కాబట్టి మీరందరినీ అలాగే అంచనా వేసుకుంటున్నారు. నేను ప్రతిరోజు మీకోసమైనా ఇక్కడికి వస్తాను. ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకోగల మీరు పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. రాధ కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అన్నాడు శేఖర్. ఆ మాటల వెనుక దాగి ఉన్న ఆవేదన అర్థం చేసుకోగల రాధ మనస్సులో చాలా బాధపడింది. జాలిగా తన వైపు చూస్తున్న అతని కళ్ళల్లోకి చూడలేక కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసింది రాధ. సాయంత్రం 4 గంటలైంది. 6 బయట లాన్లో కూర్చున్నారు రాజారావు గారు. జ్యోతి కూడా అక్కడే కూర్చుంది. ఇంతలో బయట నుంచి వస్తున్న ప్రతాప్ లాన్లో కూర్చున్న రాజారావు గారిని చూసి తను కూడా వచ్చి వాళ్ళకెదురుగా కూర్చున్నాడు. పెళ్లి విషయం మాట్లాడవద్దన్నట్లుగా కళ్ళతోనే ప్రతాప్కి సైగ చేసింది జ్యోతి. నిర్లక్ష్యంగా తలెగిరేశాడు ప్రతాప్. వాళ్ళిద్దరు సైగలు చూసిన రాజారావు గారు తనలో తను నవ్వుకున్నారు. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ప్రతాప్, ఒకటి కాకపోతే 100 విషయాలు మాట్లాడు. నా దగ్గర నీకు సంశయం ఎందుకు బాబు? నిన్ను చూస్తే చనిపోయిన నా స్నేహితుడే నా కనుల ముందు కదలాడుతున్నట్లుగా ఉంటుంది. స్నేహితుడు గుర్తుకు రాగా వేదనగా అన్నారు రాజారావు గారు. మా అమ్మగారు నా పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు సిగ్గుపడుతూ అన్నాడు ప్రతాప్. తొందరపడక మీ అమ్మగారికి తొందర మీ అమ్మగారికి కానీ నీకు కాదన్నమాట నవ్వుతూ అన్నారు రాజారావు గారు. ఆ మాటకు సిగ్గుతో తలంచుకున్న జ్యోతిని చూసి, మా జ్యోతి చాలా అదృష్టవంతురాలు. నా స్నేహితునికి కోడలు కాబోతోంది. నీలాంటి యోగ్యుడైన వ్యక్తికి భార్య కావటానికి మా జ్యోతి ఎన్ని నోములు నోచుకున్నదో.
ప్రతాప్, రేపు సాయంత్రం నేను మీ పిన్ని మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో అన్ని విషయాలు మాట్లాడి పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. ఈ విషయం మీ అమ్మగారితో చెప్పు. చూడు ప్రతాప్, నీకుగా నువ్వు వచ్చి జ్యోతిని పెళ్లి చేసుకుంటాను అన్నావని ఏ విషయంలోనూ నీకు తక్కువ చేయను బాబు. బాబాయ్, ఏమిటి మీరనేది? ప్రతాప్, నీకు కట్నంగా 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. మిగతా లాంఛనాలన్నీ మన అంతస్తుకు తగినట్లుగా జరిపిస్తాననుకో. క్షమించండి బాబాయ్, నేను సంతలో జంతువుల కట్నానికి అమ్ముడుపోను. లాంఛనాలు, మామూళ్ళు ఇలాంటివన్నీ నాకు అసహ్యం. నా భార్యను నేను పోషించుకోలేని అసమర్థుణ్ణి కాదు నేను. ప్రతాప్, నిన్ను ఎలా అభినందించాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు అన్నీ నా స్నేహితుడు బుద్ధులు పుణికిపుచ్చుకొని పుట్టావు ఆనందంగా అన్నారు రాజారావు గారు. బాబాయ్, మా అమ్మగారికి నేనొక్కడే కొడుకును కావటం వల్ల నా పెళ్లి మా ఇంట్లోనే ఆర్భాటంగా జరిపించాలని మా అమ్మ కోరిక. మా కుటుంబానికి కూడా మీరే పెద్దగా నిలబడి నా పెళ్లి జరిపించాలని మా అమ్మగారు మీతో చెప్పమన్నారు. ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాలా బాబు? అది నా బాధ్యత. అంతకంటే నాకు సంతోషం కలిగించే విషయం ఏముంది బాబు అన్నారు ఎంతో సంతోషంగా రాజారావు గారు. ఇక నేను వెళ్తాను బాబాయ్, తోట దగ్గర కొంచెం పనుందంటూ రాజారావు గారికి చెప్పి జ్యోతి వైపు కొంటెగా కన్నుగీటి వెళ్ళిపోయాడు ప్రతాప్. సిగ్గుతో వాళ్ళ అంకులు ఎదురుగా కూర్చోలేక అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది జ్యోతి. రాజారావు గారు ఆ సంతోషంలో నుంచి పూర్తిగా తేరుకోకముందే అక్కడికి రాజ్యలక్ష్మి గారు వచ్చారు. నీతో మాట్లాడాలి, కూర్చో రాజీ అన్నారు భార్యను ఉద్దేశించి రాజారావు గారు. జ్యోతి ఖాళీ చేసి వెళ్ళిన కుర్చీలో కూర్చుంది రాజ్యలక్ష్మి. ఇప్పుడే ప్రతాప్ వచ్చి వెళ్ళాడు. అతని పెళ్లి చేయాలని వాళ్ళమ్మగారు తొందరపడుతున్నారట. ముహూర్తం పెట్టించమన్నాడు. అతనికి 1 పైసా కూడా కట్నం అక్కర్లేదంట. అంతేకాదు ఎలాంటి లాంఛనాలు కూడా వద్దంట. పెళ్లి కూడా వాళ్ళింట్లోనే జరిపించాలని వాళ్ళమ్మగారి కోరికంట. డబ్బు ఖర్చు కాకుండా జ్యోతి పెళ్లి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, కోరి ప్రతాప్ లాంటి యోగ్యుడు లక్షాధికారి జ్యోతిని పెళ్లి చేసుకోవటం అంతకు మించి అసూయగా ఉంది రాజ్యలక్ష్మికి. మంచిదేగా, మీ ముద్దుల మేనకోడలు లక్షాధికారుల ఇంటి కోడలు కాబోతోంది వ్యంగ్యంగా అంది రాజ్యలక్ష్మి. రాజీ, రేపు మనిద్దరం వెళ్ళి ప్రతాప్ అమ్మగారితో మాట్లాడొద్దాం. నేనెందుకు, వాళ్ళ విషయాలన్నీ చూసుకోవటానికి మీరున్నారుగా కటువుగా అంది రాజ్యలక్ష్మి. రాజీ, ఎందుకంత అసూయ పడతావు? తల్లి తండ్రి లేని పిల్ల భగవంతుడు చల్లగా చూశాడు. కట్నం ఏమీ తీసుకెళ్లకుండానే కలిగిన ఇంటి కోడలు కాబోతోంది. ఇది మరీ బాగుంది. మీ మేనకోడలికి పెళ్లి కాబోతుంటే మధ్యలో నేనెందుకు అసూయపడతాను? నీకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్లను పెంచి పెద్దవాళ్ళని చేశాం. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే మన బాధ్యత పూర్తిగా తీరిపోతుంది. ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది అనునయంగా అన్నారు రాజారావు గారు. ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకులేండి, నేను రానన్నా మీరు ఊరుకుంటారా వ్యంగ్యంగాను అంతకు మించి కటువుగాను అంది రాజ్యలక్ష్మి. విజయ్కు కూడా మంచి సంబంధం చూసి ఇద్దరి పెళ్లిళ్లకు ఒకే ముహూర్తానికి లగ్నం పెట్టిద్దాం. ఆడపిల్లల పెళ్ళిళ్ళైపోతే శేఖర్ పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం. ఏమంటావు? మీ మేనకోడలతో పాటు మనమ్మాయి పెళ్లి చేస్తారా? మీకేమైనా మతిపోయిందా? ముందు జ్యోతి పెళ్లి చేయండి. మనకున్నది ఒక్కగానొక్క కూతురు. మన అంతస్తుకు తగినట్లుగా మనమ్మాయి పెళ్లి చేద్దాం కోపంగా అంది రాజ్యలక్ష్మి. రాజీ, ఆస్తి ఉంది కదా అన్న అహంకారంతో నువ్వు మనుషులను మమతలను కూడా మర్చిపోతున్నావు. పిల్లలు చెడిపోయినా బాగుపడినా ఆ బాధ్యత తల్లిదండ్రులదే. నువ్వెలాగూ నీ అహంకారాన్ని విడిచిపెట్టలేవు. నీలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని చిన్ననాటి నుంచి ఉగ్గుపాలగా విజయ్కి పోసి పెంచావు. దాన్ని నీకు తగినట్టుగా తయారు చేశావు ఎంతో ఆవేదనగా అన్నాడు రాజారావు గారు. మీరు లేమిలో పుట్టి పెరిగొచ్చారు కాబట్టి మీకు డబ్బున్న వాళ్లను విమర్శించటం బాగా అలవాటైంది కటువుగా అంది రాజ్యలక్ష్మి. నా జీవితంలో నేను తెలిసి చేసిన మొదటి తప్పు నిన్ను పెళ్లి చేసుకోవటం. రెండో తప్పు నీ ఇంటికి ఇల్లరికం రావటం. నువ్వెప్పుడైనా నేను చెప్పిన మాట విన్నావా? ఈరోజు వినటానికి ఆవేదనగా అన్నారు రాజారావు గారు. రేపు నాతో పాటు ప్రతాప్ వాళ్ళింటికి వస్తావా రావా? 10 సార్లు చెబితేగా మీకు సంతృప్తిగా ఉండదా? వెళ్దామని చెప్పానుగా అంటూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి. ఆ ఉదయమే రాజారావు గారు, శేఖర్, రాజ్యలక్ష్మి ముగ్గురు ప్రతాప్ వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మగారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం రోజు నిర్ణయించుకుని వచ్చారు. శేఖర్ పెళ్లి పనుల మూలంగా 4 రోజులు పార్క్ వైపు వెళ్ళలేదు. ఆ రోజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చి హోటల్లో టీ తాగి పార్క్లోకి వచ్చాడు శేఖర్. అక్కడికి వచ్చేసరికి రాధ అక్కడ కూర్చునుంది. మీరిక్కడే ఉన్నారా సంతోషంగా అంటూ రాధకు ఎదురుగా కూర్చున్నాడు శేఖర్. రోజు సాయంత్రం పూట ఇక్కడ 1 గంట గడపటం అలవాటని చెప్పి 4 రోజుల నుంచి రావటం మానేశారేం
అంటే నేను రాని సంగతి మీకెలా తెలుసు? 4 రోజుల నుంచి మీరు ఇక్కడికి వస్తూనే ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగాడు శేఖర్. ఆ మాటకు రాధ పట్టుబడిన దొంగలా చూసింది అతని వైపు. మీకో సంతోష వార్త చెప్పమంటారా? నవ్వుతూ అడిగాడు శేఖర్. సంతోషకరమైన వార్త చెప్పడానికి కూడా ఇంత ఆలస్యమా? త్వరగా చెప్పండి. ప్రతాప్ మీకు తెలుసు కదూ? తెలుసు. అతను మా బావ కలిసి చదువుకున్నారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవాడు. అతను మా చెల్లెలు జ్యోతిని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్ళి ఇంకా 4 రోజులే ఉంది. అందుకే ఇక్కడికి రావటానికి వీలవ్వలేదు. చాలా సంతోషం. ప్రతాప్ చాలా మంచివాడు. అతనికి భార్య కావటం మీ చెల్లెలి అదృష్టం. మీరు చెప్పింది నిజం. ఈ 4 రోజుల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మీకోసం ఎదురు చూస్తూ ఇక్కడే కూర్చుంటున్నాను. ఎందుకో నా కోసం అంతగా ఎదురు చూడటం? రాధ కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తూ అడిగాడు శేఖర్. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల వంచుకుంది రాధ. మీరు నా కోసం ఇక్కడ ఎదురు చూస్తుంటున్నారన్న విషయం నాకు తెలిస్తే ఎన్ని పనులన్నా ఇక్కడికి వచ్చేవాడిని. సారీ, నాకు తెలియదు. ఎందుకు ఇంత బాధపడతారు? ఈరోజు తెలిసిందిగా, రేపటి నుంచి రండి నవ్వుతూ అంది రాధ. ఈ పేదవాడినితో స్నేహం పెంచుకోవాలని ఎందుకు ఇంత ఆశపడుతున్నారు? రాధ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు శేఖర్. స్నేహం పెరగటానికి కావలసింది మంచి మనస్సు. ఆ మంచి మనస్సు మీలో ఉంది కాబట్టే మీతో స్నేహాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా? చూడండి, మీరు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక విషయం చెబుతాను. బియ్యానికైనా కయ్యానికైనా సమమైన వాళ్ళు కావాలంటారు. అలాగే స్నేహం చేయటానికి కూడా తమ అంతస్తుకు తగిన వాళ్లే కావాలి. మీకు నాకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనిద్దరి మధ్య స్నేహాన్ని ఎవరూ హర్షించరు. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలనండి. విజయ వాళ్ళమ్మగారు లాంటి మనుషుల మధ్య మసులుతున్న మీరు డబ్బున్న వాళ్ళనందరినీ ఒకే దృష్టితో చూస్తున్నారు. మీరు చెప్పేది మీ ఊహ మాత్రమే. నాకు అలాంటి తేడాలు లేవు. పోనీ మీకు నాతో స్నేహం పెంచుకోవటం ఇష్టం లేకపోతే చెప్పండి. మళ్ళీ మీ ఛాయలకి కూడా రాను కోపంగా అంది రాధ. మీకెందుకంత కోపం వచ్చింది? నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే కనిపిస్తుంది. ఎయిర్ కండిషన్ గదుల్లో ఉండే మీకు గాలి కోసం పార్కులో గంటల తరబడి కూర్చునే నాకు ఎంత తేడా ఉందో మీరే బాగా ఆలోచించండి. మీకే అర్థమవుతుంది జాలిగా అన్నాడు శేఖర్. నాకు కావలసింది, నేను కోరుకునేది అంతస్తు గల మనుషులని కాదు, మంచి మనసున్న వాళ్లను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెయ్యను? మీకెలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కన్నీటితో అంది రాధ. ఐఎమ్ వెరీ సారీ. నా మాటలతో మీ మనసు నొప్పించాను. మీతో స్నేహం పెంచుకోవటం నాకిష్టం లేక కాదు, మీ మనసు తెలుసుకుందామని అలా మాట్లాడాను. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోలేనంత అవివేకిని అనుకున్నారా నన్ను? తేలిగ్గా నవ్వుతూ అన్నాడు శేఖర్. మీకు స్పందించే మనస్సుంది. డబ్బున్న వాళ్ల మీద మీరు పెంచుకున్న ద్వేషంతో పాటుగా మీ మనసు కూడా బండబారిపోయిందనుకున్నాను. మీరెంత అందమైన వారో అంత అమాయకులు. మీతో నా స్నేహం ఏ పరిణామాలకు దారితీస్తుందో అన్న భయంతోనూ, నా మూలంగా మీరేం బాధలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న అనుమానంతోనూ అలా మాట్లాడాను. అంతే రాధగారు, మీరలా దిగులుగా ముఖం పెడితే నాకెలాగో ఉంది. ప్లీజ్ నవ్వండి. పోనీ పెద్దగా నవ్వకపోయినా చిరునవ్వైనా చిలకరించండి హాస్యంగా నవ్వుతూ అన్నాడు శేఖర్. ఇప్పుడు నేను నవ్వకపోతే వచ్చిన నష్టం ఏమిటో నవ్వుతూ అంది రాధ. నా మూలంగా ఎవరు బాధపడ్డా నేను సహించలేను. మీరు కోపంగా వెళ్ళినట్టయితే మిమ్మల్ని బాధ పెట్టానన్న భావంతో ఈ రాత్రంతా నేను బాధపడేవాడిని. మీరు నవ్వారు కాబట్టి మీ కోపం పోయినట్టుగా భావిస్తున్నాను హాస్యంగా నవ్వుతూ అన్నాడు శేఖర్. మీరు జోక్గా మాట్లాడతారు. ఏమండి, చీకటి పడుతుంది, వెళ్దామా అంటూ లేచింది రాధ. రేపు సాయంత్రం తప్పకుండా వస్తారుగా? రాను చిలిపిగా నవ్వుతూ అంది రాధ. ఎందుకు రారు? అందుకే అంటారు క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్ అని. ఇప్పటి వరకు నాదెంతో మంచి మనసు అని, అందుకే ఆ మంచి మనసు స్నేహాన్ని కోరుకుంటున్నానని ఏమేమో చెప్పావు. చూసావా, ఇంతలోనే మారిపోయావు ఉక్రోషంగా అన్నాడు శేఖర్. నేను కాదండి అమాయకురాలిని, నిజంగా మీరు అమాయకులు. అసలు నేను రానని మీరు ఎలా అనుకున్నారు? మిమ్మల్ని ఉడికించాలని, మీ ముఖంలో ఎలాంటి భావాలు మారతాయో చూడాలని అలా అన్నాను. రాకుండా నేను మాత్రం ఉండగలనా? రేపు మీకంటే ముందే నేను ఇక్కడికి వస్తాను నవ్వుతూ అంటూనే కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది రాధ. అవధులు దాటిన ఆనందంతో ఇంటివైపు నడిచాడు శేఖర్. జ్యోతి పెళ్లి ప్రతాప్ వాళ్ళింట్లోనే ఎంతో వైభవంగా జరిగింది. పెళ్లికి ఇరుపక్షాల వారి బంధువులు, స్నేహితులు కొన్ని వందల మంది వచ్చారు. అశోక్, రాధ కూడా జ్యోతి పెళ్లికి వచ్చారు. పంచె కట్టుకొని సిల్క్ లాల్చి వేసుకొని పెళ్లి పెద్దగా
పందిట్లో హడావిడిగా తిరుగుతున్న శేఖర్ మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోతోంది రాధ. పెళ్లి తతంగం అంతా పూర్తయింది. బంధువులంతా వెళ్ళిపోయారు. ఆ రోజు జ్యోతికి ఆ రాత్రి మొదటి రాత్రి. మల్లెపూలు పరిచిన తెల్లటి దుప్పటి మీద తల కింద చేతులు పెట్టుకొని పడుకున్నాడు జ్యోతి రాక కోసం ఎదురుచూస్తూ ప్రతాప్. మంగళసూత్రాలు బరువుగా గుండెలను తాకుతూ గిలిగింతలు పెడుతుంటే తల నిండుగా ఉన్న అరవిచ్చిన మల్లెలు తమ సుగంధాలను నలువైపులా వెదజల్లుతుండగా చేతిలో పాల గ్లాసుతో సిగ్గు బరువుతో ఆ గదిలోకి అడుగుపెట్టింది జ్యోతి. పాల నురగలా మెరిసిపోతున్న తెల్లని కాశ్మీర్ సిల్క్ చీరలో అప్సరసలా ఉన్న జ్యోతి అందాలను కళ్ళతోనే తాగేస్తూ చూస్తున్నాడు ప్రతాప్. రాజ్యోతి, ఇలా రా. అక్కడే నిలబడిపోయావే? నేనొచ్చి మంచం దగ్గరకు నడిపించుకొని రావాలనా నీ కోరిక? అలా అయితే నిన్ను ఎత్తుకునే వస్తాను కొంటెగా జ్యోతిని చూస్తూ అన్నాడు ప్రతాప్. కాలి మెట్టలు అడుగులకు తాళం వేస్తుండగా జ్యోతి పాల గ్లాసు మంచానికి దగ్గరగా ఉన్న టీపాయ్ మీద పెట్టి ప్రతాప్ దగ్గరకు వచ్చింది. అవధులు దాటిన అనురాగంతో బియ్యార కౌగిలించుకొని ఆమె ముఖాన్ని ముద్దులతో నింపేశాడు ప్రతాప్. అతని బిగి కౌగిలిలో ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరైంది జ్యోతి. ఇరువురు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఒకరి స్పర్శానుభూతికి మరొకరు పులకరించిపోతూ కొద్ది నిమిషాలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. తర్వాత అలసటగా జ్యోతి భర్త గుండెలకు హత్తుకుపోయి కళ్ళు మూసుకుంది. జ్యోతి, కొన్ని విషయాలలో తొందరపాటు ఎంతో అవసరం. నేను తొందరపడి మీ అంకుల్తో మాట్లాడాను కాబట్టి మన పెళ్లి త్వరగా జరిగింది. లేకపోతే ఇంకా ఎన్ని ఇలాంటి మధురమైన రాత్రులు వృధాగా గడిచిపోయేవో. జ్యోతిని మరింతగా తన గుండెలకి హత్తుకుంటూ అన్నాడు ప్రతాప్. మాట్లాడవేం జ్యోతి? ఏం మాట్లాడను? నాకు సంతోషంతో మాటలే పెగిలి రావటం లేదండి. ఇంతటి అదృష్టం నన్ను వరిస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు మత్తుగా అంది జ్యోతి. అలాగా అంటూ జ్యోతికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా జ్యోతి నోటిని తన నోటితో మూశాడు ప్రతాప్. ఉదయం 5 గంటలకే అలవాటు ప్రకారం నిద్రలేస్తుంది జ్యోతి. లేవగానే వాళ్ళత్తగారి ముఖం చూడటానికి సిగ్గనిపించి గదిలో నుంచి బయటికి రాదు. వాళ్ళత్తగారు స్నానానికి వెళ్ళినప్పుడో పూజ గదిలో ఉన్నప్పుడో బయటకొచ్చి ఇంటి పనులు చూడటం మొదలు పెడుతుంది. ఆ రోజు అన్నపూర్ణమ్మ గారు పూజ గదిలో నుంచి వచ్చేసరికే జ్యోతి టిఫిన్ చేయటం పూర్తి చేసింది. ఇప్పటి నుంచి ఈ పనులన్నీ నీకెందుకమ్మా, నేను చేస్తానుగా ఎంతో ఆప్యాయంగా అన్నారు అన్నపూర్ణమ్మ గారు. నాకు వంట చేయడం కూడా వచ్చేత్తయ్యా. మీరు చూస్తూ ఏమేం చేయాలో చెప్పండి, అర్ధగంటలో వంటంతా పూర్తి చేస్తాను నవ్వుతూ అంది జ్యోతి. చూడమ్మా జ్యోతి, నేను పెద్దదాన్ని అయిపోయాను. ఎప్పుడు రాలిపోతానో తెలియదు. నేనున్న నాళ్ళు నన్ను చేసి పెట్టనివ్వమ్మా. ఆ తర్వాత ఎలాగూ నువ్వే చేసుకోవాలిగా. ఆప్యాయంగా జ్యోతి తల నిమురుతూ అన్నారు అన్నపూర్ణమ్మ గారు. అత్తయ్య, అంత మాట అనకండి. మీరు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. మీ నీడలోనే మేము హాయిగా బ్రతకాలి. అమ్మ జ్యోతి అంటూ కోడల్ని అక్కును చేర్చుకున్నారు అన్నపూర్ణమ్మ గారు. ఏంటమ్మా, జ్యోతి అప్పుడే నిన్ను కాకాపడుతోంది అన్నాడు అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ప్రతాప్ నవ్వుతూ. బాబు, జ్యోతిని నాకు కోడలిగా తెచ్చి నిన్ను కన్నందుకు నా జన్మ సార్థకం చేశావురా సంతోషంగా అన్నారు అన్నపూర్ణమ్మ గారు. అత్తా కోడళ్ళిద్దరూ ఒకటైపోయారు. నువ్వు నోరు తెరిస్తే కోడల్ని పొగడటమే నీ పని. జ్యోతిని కదిలిస్తే నిన్ను పొగుడుతుంది నవ్వుతూ అన్నాడు ప్రతాప్. ఏమండి, మీరు మాట్లాడుతూ ఇక్కడ నిల్చుంటే ఈ పూట పనవదు, వంటవదు. అదీగాక అత్తయ్య గారి పర్యవేక్షణలో ఈ పూట నేను స్వయంగా వంట చేస్తున్నాను. ఇడ్లీ చేయటం పూర్తయింది. దోశలు కూడా వేయటం పూర్తి చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. అంతవరకు మీరు ఈ గదిలోంచి బయటకు వెళ్ళాలి నవ్వుతూ అన్నది జ్యోతి. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. కోడలి చేత వంట చేయించి ఈ పూట నన్ను పస్తుంచుతావా పసిపిల్లవాడిలా గారాబంగా అన్నాడు ప్రతాప్. చూడత్తయ్య ఎలా వేళాకోళం చేస్తున్నారో. ఈ పూట నా చేతి వంట రుచి చూడండి. పస్తుంటారో మాకే మిగలకుండా తింటారో మీకే తెలుస్తుంది నవ్వుతూ అంది జ్యోతి. అమ్మ, తను చేసిన వంట రుచిగా ఉంటే ప్రతిరోజు తనే వంట చేయాలి. లేదా ఈ పూట నుంచి జ్యోతి వంటగది ఛాయలకు కూడా రాకూడదు. అది షరతు నవ్వుతూ అన్నాడు ప్రతాప్. ప్రతాప్, నీ షరతుకి జ్యోతి అంగీకరిస్తుంది నవ్వుతూ అన్నారు అన్నపూర్ణమ్మ గారు. ఈ ఒక్క అవకాశం ఇస్తున్నాం, సద్వినియోగం చేసుకో కొంటెగా జ్యోతి వైపు చూస్తూ అన్నాడు. జ్యోతి, ఈ ఇంటి బరువు బాధ్యతలన్నీ ఈ రోజు నుంచి నీవి. ఇవిగో తాళాలు. మొదటిసారిగా నా చేత వంట చేయటం మాన్పిస్తున్నావు. అలాగే ఈ బరువు బాధ్యతల నుంచి కూడా నన్ను తప్పించమ్మా. అత్తయ్య, ఈ బాధ్యత మాత్రం నాకొద్దు. ఈ తాళాలు మీ దగ్గర ఉండటమే మంచిది. పెద్దవారు మీరుండగా ఈ తాళాలు, ఈ బాధ్యతలు ఇప్పటి నుంచే నన్ను మొయ్యమంటారా అత్తయ్య? జ్యోతి, కాదనకమ్మా.
ఈ రోజు నుంచే ఈ ఇంటి బరువు బాధ్యతలు, పరువు ప్రతిష్టలు అన్నీ నీ చేతుల్లో పెడుతున్నాను. నేను ప్రతాప్ ఇద్దరం నీ వాళ్ళం. నువ్వు నాకు మనవడిని అందించే వరకు నీ భర్తే నీ ఒడిలో ఆడుకునే చంటి పాపాయి. నీ తెలివితేటలతో ఈ ఇంటిని చక్కదిద్దుకుంటావు. ఇక నాకే బాధ లేదు. త్వరగా నువ్వు మనవడిని అందిస్తే హాయిగా వాడితో ఆడుకుంటాను సంతోషంగా నవ్వుతూ అన్నారు అన్నపూర్ణమ్మగారు. అత్తయ్య, మీరేం చెప్పినా చేస్తాను. మీ మనసు నొప్పించకూడదనే ఈ తాళాలు తీసుకుంటున్నాను అంది జ్యోతి. అయితే అమ్మ మనవడినిమ్మంటోంది, త్వరగా ఇస్తావా? జ్యోతి కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ అడిగాడు ప్రతాప్. చీ పోండి, సిగ్గుతో తలంచుకొని నవ్వుతూ అంది జ్యోతి. అమ్మా, అప్పుడే నువ్వు కోడలికి తాళాలిస్తే ఇక ప్రతిదానికి పెళ్ళాన్ని అడగాల, డబ్బు కావాలని? ఆ ఇంటి పెత్తనం మొగాడు చెయ్యాలి, నాకీ ఆ తాళాలు గారాబంగా అన్నాడు ప్రతాప్. బాబు, భార్య భర్త నుంచి సుఖాలే కాదు, కష్టాలు బాధ్యతలు కూడా సమానంగా పంచుకోవాలి. ఏ వస్తువు ఎవరి దగ్గరుండాలో వాళ్ళ దగ్గరుంటేనే అందం. నిన్నే జ్యోతి చేతిలో పెట్టాను, తాళాలు నీకెందుకు? నవ్వుతూ అన్నారు అన్నపూర్ణమ్మగారు. ప్రతాప్ వైపు గర్వంగా చూస్తూ చిలిపిగా నవ్వింది జ్యోతి. చూడమ్మా, తాళాలు తన చేతికొచ్చాయని జ్యోతి ఎంత గర్వంగా నవ్వుతోందో. నువ్వేంటమ్మా పిల్లని అత్తగారికి అప్పచెప్పినట్లుగా తాళాలతో పాటు నన్ను కూడా కోడల చేతిలో పెట్టానంటున్నావు? హాస్యంగా నవ్వుతూ అన్నాడు ప్రతాప్. బాబు, చిరకాలం మీరిద్దరూ చిరకా గోరింకల్లా ఇలా ఉంటే నాకంతే చాలు. అత్తయ్య, నేను పుట్టగానే నాకు తల్లిని దూరం చేసిన భగవంతుడు మీ ద్వారా మళ్ళీ నాకు ఆ లోటును తీర్చారు. అమ్మా, జ్యోతి రచయిత్రి కదా, అందుకే తను మాట్లాడే ప్రతి మాట అందంగా ఉంటుంది. అదే జ్యోతిలోని ప్రత్యేకత నవ్వుతూ అన్నాడు ప్రతాప్. అత్తయ్య, మీరిద్దరూ కూర్చోండి, నేను వడ్డిస్తాను. టిఫిన్ చల్లారిపోతోంది. అన్నీ టేబుల్ మీద పెట్టమ్మా, ముగ్గురం కూర్చుందాం అన్నారు అన్నపూర్ణమ్మగారు. అత్తగారి ఆదరణ, భర్త అనురాగంతో రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి జ్యోతికి. వారం రోజుల నుంచి శేఖర్ జ్వరంతో బాధపడుతూ ఆఫీస్కి కూడా సెలవు పెట్టాడు. ఆ రోజే పత్యం తీసుకున్నాడు. ఆ సాయంత్రం పార్కుకొచ్చాడు. ఈ వారం రోజుల నుంచి రాధ ప్రతిరోజు శేఖర్ కోసం పార్కుకొచ్చి చాలాసేపు అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుని చీకటి పడిన తర్వాత వెళ్తోంది. శేఖర్ వచ్చేసరికే రాధ అక్కడ కూర్చునుంది. శేఖర్ వచ్చి రాధకి ఎదురుగా కూర్చున్నాడు. అతన్ని చూసి కూడా చూడనట్లుగా ముఖం తిప్పుకొని కూర్చుంది రాధ. రాధ ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాక శేఖర్ రాధని మాట్లాడించకుండా కూర్చున్నాడు. వారం రోజులుగా అతను పార్కుకు రాకపోగా వచ్చిన తర్వాత కూడా తనని పలకరించకుండా కూర్చోవటంతో కోపంతో రాధ ముఖం ఎర్రబడింది. ఏమిటంత కోపంగా ఉన్నారు? ఇంట్లో ఎవరి మీదైనా పోట్లాడొచ్చారా? నవ్వుతూ అన్నాడు శేఖర్. ఇంట్లో వాళ్ల మీద కోపం వస్తే పోట్లాడైనా ఆ కోపాన్ని పోగొట్టుకునేదాన్ని ఉక్రోషంగా అంది రాధ. మరెవరి మీద మీ కోపం? నవ్వుతూ అడిగాడు శేఖర్. ఈ వారం రోజుల నుంచి ఇక్కడికి మీరెందుకు రాలేదు? అర్థమైంది, మీ కోపం నా మీదేగా నవ్వుతూ అన్నాడు శేఖర్. నన్ను చూస్తే మీకు నవ్వొస్తుందా? ఉక్రోషంగా అంది రాధ. మిమ్మల్ని చూస్తే కాదండి, కోపంతో ఎర్రబడ్డ మీ ముఖం చూస్తుంటే నవ్వొస్తోంది. అదే చిరునవ్వుతో అన్నాడు శేఖర్. ఈ వారం రోజుల నుంచి మీకోసం ఎంతగా ఎదురు చూశానో, మీరు కనిపించక నేనెంత బాధపడ్డానో మీకేం తెలుసు? అసలు మీతో మాట్లాడకూడదనుకున్నాను కోపంగా అంది రాధ. అందుకేనా నా మీద పోట్లాడుతున్నారు? నవ్వుతూ అన్నాడు శేఖర్. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా ఉంది మీ నవ్వు. మీకోసం ఎదురు చూస్తుంటానని తెలిసి మీరు రావటం మానేశారు. అవును, నేను ఎదురు చూస్తే మాత్రం మీకేం? మీకు రావాల్సిన అవసరం ఏముంది? కోపంగానూ అంతకుమించి ఉక్రోషంగానూ అంది రాధ. కోపంలో మీ ముఖం చాలా అందంగా ఉంది, మరీ మరీ చూడాలనిపించేంత అందంగా ఉంది నవ్వుతూ అన్నాడు శేఖర్. మీ నవ్వు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతోంది. పోనీ మీ కోపం పోవాలంటే నన్నేం చేయమంటారో చెప్పండి. మీరు నాకు శిక్ష విధించే ముందు నన్ను కొద్దిగా మాట్లాడనివ్వండి. మీరు ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. రాకపోవటం నా తప్పే. ఆ తప్పు నేను కావాలని చెయ్యలేదు. వారం రోజుల నుంచి నాకు జ్వరం, అందుకే రాలేకపోయాను. కారణం చెప్పాను. న్యాయాలు విచారించి శిక్ష విధించండి. హాస్యంగా నవ్వుతున్నాడు శేఖర్. అతని అభినయానికి తన కోపాన్ని మర్చిపోయి నవ్వింది రాధ. రాధ నవ్వుతుంటే కన్నార్పకుండా రాధని చూస్తున్నాడు శేఖర్. ఏమిటలా చూస్తున్నారు? మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువ అందంగా కనిపిస్తారా, లేక నవ్వుతున్నప్పుడు ఎక్కువ అందంగా కనిపిస్తారా అని పరిశీలిస్తున్నాను. మీరు మాటలతో మోసం చేస్తారు. సారీ రాధ, నిజంగా జ్వరం అన్నాడు శేఖర్. ఆశ్చర్యంగా అతని వైపు చూసింది రాధ. అప్పటికి గుర్తొచ్చింది అతనికి తను రాధను మొదటిసారిగా ఏకవచనంతో పిలిచిన విషయం.
మిమ్మల్ని ఏకవచనంతో పిలిచానని ఆశ్చర్యపోతున్నారా, లేక అతి చనువు తీసుకున్నానని బాధపడుతున్నారా? లేదండి, నిజం చెప్పాలంటే ఇంతకాలానికైనా నన్ను ఏకవచనంతో పిలిచినందుకు సంతోషిస్తున్నాను. ఏమండి అని గౌరవించి పిలిచే పిలుపులో గౌరవ భావం తప్ప ఆత్మీయత ఉండదు. ఏకవచనంతో పిలిచే పిలుపులోనే ఎంతో ఆత్మీయత ఇమిడి ఉంటుంది. నన్ను పేరుతో పిలవమని మీతో ఎన్నోసార్లు చెబుదామనుకున్నాను, కానీ మీరు అంతస్తులు హద్దులు అంటూ ఏం ఉపన్యాసం చెబుతారా అని భయమేసి చెప్పలేదు. హమ్మయ్య, మీకు కోపం వస్తుందేమో అని భయపడ్డాను. ఏవండి, ఒకసారి మీరు మా ఇంటికి రాకూడదు? మా బావకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. బావ కూడా మీకు హోటల్లో పరిచయం అయ్యాడుగా. మా బావకు కూడా ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వెళ్దామా? రాధా, బంగారు పంజరంలో పెరిగిన నీకు బయట ప్రపంచం సంగతి తెలియదు. నువ్వు నాతో చనువుగా మాట్లాడటం మీ బావ గమనిస్తే నిన్ను ఇల్లు దాటి బయటికి రానియ్యరు. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. BA చదివావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవు? సిటీలోకెల్లా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన అశోక్ తన మేనకోడలు ఒక సామాన్య వ్యక్తితో స్నేహం చేయటం సహించగలడా? ఆ స్నేహం ఎంతవరకు దారితీస్తుందో అన్న భయంతో ముందే జాగ్రత్త పడతాడు. నేను అంత దూరం ఆలోచించలేదు. కోపంగా పోట్లాడటం తప్ప నీకేం తెలుసు? తెలియనివన్నీ విపులంగా చెప్పటానికి మీరున్నారుగా. నీ అంత మొద్దమ్మాయికి పాఠాలు చెప్పటం చాలా కష్టం. ట్యూషన్ ఫీజు ఎక్కువ ఇస్తాను, నవ్వుతూ అంది రాధ. ఎంత ఇస్తావు? మీరెంత కావాలని కోరితే అంత, నవ్వుతూ అంది రాధ. అమాయకంగా నవ్వుతూ చిలిపిగా కబులు చెప్తూ తనపై అంత అనురాగాన్ని చూపుతున్న రాధ రూపం శేఖర్ మనసులో చోటు చేసుకోసాగింది. తన అదృష్టానికి సంతోషించాలో బాధపడాలో శేఖర్కు అర్థం కాకుండా ఉంది. ఈ అందాల రాశిని అందుకునే అర్హత నాకుందా? అందని దానికై అరులు చాచటం అవివేకం కాదా అని తనలో తానే ఆలోచించుకుంటున్నాడు శేఖర్. మీరు నవ్వుతూ మాట్లాడుతూనే ఒక్కసారి అంత గంభీరంగా మారిపోతారు. ఎందుకు? ఇంతలోనే ఎందుకలా మారిపోయారు? ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ అడిగింది రాధ. కారణం ఇప్పుడు చెప్పలేను, అవసరమైనప్పుడు చెప్తాను. ఏమిటో మీరు చెప్పేది ఒక్కటి నాకు అర్థం కాదు. కొన్ని విషయాలు అర్థం కాకపోవటమే మంచిది రాధా. ఏవండి, అప్పుడే టైం 6 దాటిపోతుంది. చలిగా కూడా ఉంది. ఇక వెళ్దామా? చలికి ఎండకు భయపడేది నీలాంటి సుకుమారులు. అవి రెండూ నాకు అలవాటే. అబ్బా, మీకు ఈ మధ్య మరీ వేదాంత ధోరణి అలవాటైంది. కారుండగా నడిచి వెళ్ళటం ఎందుకు? నా కారులో మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. నీ కారులో నుంచి నేను దిగటం విజయ్ చూస్తే ఎంత హంగామా చేస్తుందో తెలుసా? కోరి సమస్యల్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటం నా వల్ల కాదు. మీ ఇష్టం, నడిచే వెళ్ళండి కోపంగా అంటూ తన కారులో కూర్చొని స్టార్ట్ చేసింది రాధ. రాధ కారు మలుపు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలనిపించక మళ్ళీ వచ్చి పార్కులో కూర్చున్నాడు శేఖర్. కథ కొనసాగుతుంది.